ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం. మరి ముందుగా మనం తెలుసుకోబోతున్న జ్ఞానం 3వ అధ్యాయంలోని 5వ శ్లోకం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. మిత్రులారా, ఈ శ్లోకాన్ని మరొక్కసారి మనం తెలుసుకుందాం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. మాస్టర్స్, ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం తెలుసుకుందాం. నిస్సందేహంగా ఏ మానవుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా కర్మ చేయకుండా క్షణకాలం కూడా ఉండలేడు. ఎంచేతంటే ప్రకృతి వల్ల జన్మించబడిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తోంది. మరి ధ్యాన వివరణ తెలుసుకుందాం మాస్టర్స్. సత్వ రజ స్తమో గుణాలు త్రిగుణాలు మానవుడి నైజాలు. ఈ గుణాలకు అనుగుణంగానే మానవుడు వివిధ కర్మలను చేస్తూ ఉంటాడు. ఈ గుణాల సమాహారమే ప్రకృతి. ఈ గుణ వ్యవస్థనే ప్రకృతి అంటాం. జీవాత్మల వివిధ కర్మలే ప్రకృతి. జీవాత్మల వివిధ కర్మ సముచ్చయాలే ప్రకృతి. ప్రకృతి ఒక మహా కర్మ ఫల సముద్రం. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రకృతిలో, ఆ కర్మ ఫల మహాసముద్రంలో ప్రతి మనిషి ఒకానొక అల మాత్రమే, ఒకానొక అలజడి మాత్రమే. అహంకారం చేత ప్రేరేపింపబడిన కోరికలతో తాను చేసే వివిధ క్రొత్త కర్మల ద్వారా మనిషి ఎప్పటికప్పుడు మళ్ళీ క్రొత్త వాసనలను తగిలించుకుంటూ ఉంటాడు. క్రొత్త సంస్కారాలని పొందుతూ ఉంటాడు. కువాసనలకు పోగొట్టుకోవడానికి, మరి సువాసనను సుదృఢం చేసుకోవడానికి మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాడు. జనన మరణ చక్రంలో పడి నలుగుతూనే ఉంటాడు. కనుకనే మనిషి కర్మ సంజాతుడు, కర్మలలోంచి పుట్టినవాడు. మనోబుద్ధులు ఉన్న ఏ మనిషి కూడా మేలుకొని ఉన్నంతసేపు ఏ పని చెయ్యకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. శరీరం విశ్రాంతిగా ఉన్న మనోబుద్ధుల ద్వారా ఎప్పుడూ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. తినడం, త్రాగడం, నిద్రించడం, లేవడం ఇలాంటివన్నీ కూడా కర్మలే. కనీసం ఇవైనా చేయకుండా ఎవరు ఉండలేరు. కాబట్టి మనిషి కర్మలకు వివసుడు, అంటే కర్మలకు వశం అయినవాడు. మనిషి ఎప్పటికీ కర్మశూన్యుడు కాజాలడు. కర్మశూన్య స్థితి అన్నది అసంభవం. మనిషి కర్మపూర్ణుడు. రకరకాల కర్మలను సదా చేస్తూనే ఉంటాడు. అంతఃగుణాలకు మూలం అనంతమైన బహిర్కర్మలు, అనంతమైన బహిర్కర్మలకు మూలాలు అంతర్గుణాలు. ఇది పరిస్థితి. మరి మాస్టర్స్, మరి ఇప్పుడు మరొక శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం 3వ అధ్యాయంలోని 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస ఉచ్యతే. మాస్టర్స్, ఈ శ్లోకాన్ని మరొక్కసారి మనం తెలుసుకుందాం. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస ఉచ్యతే. మాస్టర్స్, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. మూఢబుద్ధి గల ఏ వ్యక్తి ఇంద్రియాలన్నింటినీ బలవంతంగా నిరోధించి మనస్సులో సదా వాటినే స్మరిస్తూ ఉంటాడో అతడే మిథ్యాచారి, అంటే డంబాచారి అనబడతాడు. మరి ధ్యాన వివరణ తెలుసుకుందాం మాస్టర్స్. బాహ్య ఇంద్రియ నిగ్రహాన్ని దమం అంటాం. ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించడమే దమం. అంతరేంద్రియం అయిన మనసు యొక్క నియంత్రణను శమం అంటాం. కేవలం దమం నుండి శమం లేకపోతే అది నిరర్ధకం, అది అనర్థదాయకం. అప్పుడు కోరికలు మనసులో అంతర్ముఖంగా విజృంభిస్తూనే ఉంటాయి. మనసు అల్లకల్లోలం అవుతూనే ఉంటుంది.
అలాంటి మానవుడు మూఢ బుద్ధికి నిలయం అవుతాడు. కనుక ఇంద్రియాలను బలవంతంగా బిగబట్టి కూర్చొని మనసులో వ్యవహారాలన్నింటినీ ఆలోచిస్తూ మనస్సులోనే 3 లోకాలను చుట్టి వచ్చే మిథ్యాచారి, డంబాచారి కాకూడదు. మనసును ఎలాంటి పరిస్థితుల్లోనూ అల్లకల్లోలపరుచుకోకూడదు. బలవంతపు బ్రాహ్మణార్థం అన్నది ఎప్పుడూ పనికిరాదు. సదా ఎల్లప్పుడూ పట్టు విడుపు అన్నవి ఉండి తీరాలి. జీవితంలో సహజంగా బ్రతకాలి. పరిపూర్ణ యోగిగా విరాజిల్లాలంటే దమంతో ప్రారంభమై వెంటనే శమంలోకి ఎగబ్రాకాలి. కేవలం దమంలోనే ఉంటే అది ఆరంభ సూరత్వం మాత్రమే, అది యుక్తం కాదు మాస్టర్స్. మరి మనం ఎలా జీవించాలో, ఏ విధంగా జీవించాలో చక్కటి జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాం మాస్టర్స్. మరి ఈ జ్ఞానాన్నంతటినీ కూడా మనం మరింత అవగాహనలోకి, ఎరుకలోకి తెచ్చుకొని ఆనందంగా జీవిద్దాం మాస్టర్స్. మరి గీతాయనం అంటే ఆ గీత యొక్క జ్ఞానాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకొని మన జీవితంలో అన్వయించుకుని జీవించినట్లయితే మన జీవితం మహాద్భుతంగా సాగుతుంది మాస్టర్స్. మరి మనం కూడా అలాంటి పరిపూర్ణమైన జీవితాన్ని మనం సాగించాలంటే చక్కగా ధ్యాన సాధన కూడా చేద్దాం మాస్టర్స్. మనందరికీ తెలుసు, ధ్యానం ద్వారానే జ్ఞానం, జ్ఞానం ద్వారానే ముక్తి. మాస్టర్స్, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.